నాయనా, నా తండ్రి, నాతో మాట్లాడుము దేవా. నాకు శక్తి లేదు, అస్సలు శక్తి లేదయ్యా. నా ప్రభువా, నువ్వు కాపాడుము నాయనా. బిడ్డలందరినీ కాచి కాపాడుము. వారి యొక్క ప్రభువా స్థితిని నీవు కాపాడుము నాయనా. యేసయ్యా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. మేమంతా ఒక్క శరీరమై ఉన్నాము కదా, మేము అలాంటి మనసు కలిగి ఉండు నాకు సహాయము చేయండి మా ప్రభువా. ఇక ఆ విశ్వాసము ప్రతి మనిషిలో కలగచేయండి. అటు తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే భాగ్యము కలుగచేయము నాయనా. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, నాతో మాట్లాడుము, మా అందరితో మాట్లాడుము నా తండ్రి. అవును తండ్రి, మా ప్రభువా, నీ వెలుగు నాకు చూపించు. అవును, థ్యాంక్ యూ. అలాగనే ఇప్పుడు వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా వారు చూడాలి. అవును ప్రభువా నాయన, కళలు, దర్శనాలు అలాంటివి చూడటానికి అలవాటు పడ్డారు. అవును, మంచిదే, కానీ నిన్ను చూడాలి. మహాదేదీప్యమానమైన వెలుగు చూడగలిగిన భాగ్యము కలుగును. అది కావాలి. ఇవన్నీ ఏముంది, కళలు, దర్శనాలు, ఇక ఎన్నో మాట్లాడచ్చు. అవి కనుక్కుంటారు, మంచిదే, కాదని నేను అన్నాను. కానీ ప్రభువా, దాంట్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. కానీ అవునా కాదా అని ఆలోచించుకోవడానికి వారి జీవితం సరిపోతుంది. కానీ నీవు కావాలి ప్రభువా, నీవే కావాలి యేసయ్యా. నిన్ను కనుక్కోవాలి కనుక ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైన నామము ద్వారా వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. మీరందరూ మంచిగా ఉన్నారా? దేవుని కృపలో ఆమేన్. హల్లెలూయా. మీరందరూ బాగానే ఉన్నారు కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున అగ్గాయి 2:9. అగ్గాయి 2:9. 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను కన్నా మహిమను మించినది సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను
సమాధానము నిలుపను అనుగ్రహించదని. సమాధానము అనుగ్రహించదని. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా ఇదే వాక్కు. సైన్యములకు అధిపతిగు యెహోవా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడమ్మా ఇది? కడవరి మందిరం. కడవరి ఆ, మందిరము. ఈ కడవరి మందిరము. ఇప్పుడేది వస్తుంది? కడవరి మందిరమే. కడవరి కాలమే. ఆల్రెడీ ఒకటి ఇంకా తయారవుతుంది, అవునా? ఆ, కడవరి మందిరము. బహుశా ఇది ఇవ్వచ్చు, లేకపోతే రేపు మనందరినీ తీసుకొని వెళ్ళేది ఎక్కడా? ప్రభు మనల్ని లేపుకొని తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తారు? ఆకాశంలో. ఎక్కడికమ్మా? మూడో ఆకాశానికి. అది అక్కడికి మనం ఆకాశ మండలంలోకి. ఆమేన్. కాబట్టి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈ స్థలమందు సమాధానమును నిలుపను. స్థలమునందు నేను సమాధానము అనుగ్రహించుచున్నాను. ఆమేన్. ఇదే యెహోవా సైన్యములకు అధిపతియగు. ఆమేన్. అంటే సమాధానం కలిగి ఉంటుంది. అంటే కొట్లాట్లు, భయంకరంగా ఇవన్నీ ఉండవు, తగ్గుతాయి. అర్థమైందా? ఒకసారి గ్రహించండి. ఏంటంటే ఇప్పుడు ఒక మందిరము, కడవరి మందిరము. అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు సమాధానము నిలువ లేకుండా యుద్ధాలు ఇంకా గొప్ప గొప్ప అన్ని కూడా జరుగుతాయా? జరగవు. ఎందుకు? అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? సమాధానం అక్కడ ఉంటుంది. మందిరము మహిమను మించినను. ఆమేన్. కాబట్టి ఇక అలాంటి ఏమీ కూడా ఇక ఉండవు. అందుకని నేను ఏం చెప్పాను? ఒకటి కొత్తగా ఒక మందిరము, కడవరి మందిరము అని ఇక్కడ అనుకోవచ్చు. కానీ మనమందరము కలిసి వెళ్ళిపోయేటువంటి ఒక మందిరము, అది యెహోవా నియమించిన మందిరము. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిర్మించిన మందిరము. రాళ్లతో కట్టినది కాదు. రాళ్లతో కట్టినది కాదు. కాబట్టి ఏది? ఇప్పుడు మనమందరము కలిసి కూర్చున్న మందిరము. ఆమేన్. కాబట్టి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. యెహోవా దేవా సైన్యములకు అధిపతి అయినటువంటి సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమునందు ఏ స్థలము? స్థలమునందు నేను సమాధానము నిలువనీయగలడు. ఆమేన్.
ఇది యెహోవా వాక్. అధిపతి యెహోవా దేవుడు సైన్యములకు అధిపతి వాక్కు, ఆయన యొక్క వాక్. వాక్. వాక్కు. ఆమేన్. మనము అలాంటి దాన్ని పొందుకోవాలను. ఓబద్యా ఓబద్యా 1:7 1:7. ఓబద్యా. ఆమోస్ గ్రంథం తర్వాత యోనా. ఓబద్యా 1:7. 1. నీతో సంధి చేసిన వారు ఆ, నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. ఆమేన్. నీతో నిన్ను సమాధానముగా ఉన్నవారు సరిహద్దు వరకు పంపివేయుదురు. ఎవరు? నీతో సంధి సంధి చేసిన చేసిన వారు నిన్ను తమ తమ సరిహద్దు వరకు వరకు తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నేను నీతో సం- సమాధానముగా నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. వారు నీ అన్నమును తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. చూడండి, నీతో సంధి చేసిన చేస్తారు. వారు తమ సరిహద్దు వరకు పంపివేస్తారు. తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసము పుచ్చి నీకు నీకు బలాత్కారము ఆహారం చేయుదురు. చేయుదురు. వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరిబుద్దురు. ఏదో నాకు యోచన లేకపోయినారు. ఆమేన్. ఏదోముకు ఏదోమునకు వివేచన లేకపోయెను. లేకపోయెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే దానియేలు 9:17. దానియేలు 9:17. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసులు చెయ్యు ప్రార్థనలను తల్లి, దానియేలు 9:13. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. ఆమేన్. సమాధానపరచుకొనలేక పోతిమి. కాబట్టి ఎలా కట్టున్నారు? మోషే ధర్మశాస్త్రము రాసిన దాంట్లో కీడంతయు మాకు సంభవించిన మేము మా చెరువు నడవడిని మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనకపోతిమి. యెహోవా మా దేవుడైన యెహోవా సమాధానముకు దేవుడితో సమాధాన పరచుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఎలా మార్పు చెందుతున్నారో చూడండి. మహిమ దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మరి మీకా 3:5. 3:5. తమకు దొరికిన ఆహారము నములుచు సమాధానము అని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారై
నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆమేన్. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తన నోట ఆహారము పెట్టని ఎడల అతని నోట యుద్ధము అతని మీద యుద్ధము ప్రకటించువారునై ప్రకటించువారునై నా జనులను పొట్ట పెట్టుకొను. పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆయన ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరమును మించునని, అలాంటి పరిస్థితిలో దేవుడు కడవరి మహిమ యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధానం ఈ స్థలమునందు నేను సమాధానము నిలుపననుగ్రహించుచున్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా. ఎప్పుడు ఈ కడవరి మందిరము, అప్పుడు దాకా ఉన్నటువంటి మనుషులు ఎట్లాంటి వాడు, ఒకడు అన్నము పెట్టి బాగా తింటాడు, తిని నవ్వులుతాడు, ఆహారము ప్రమాణంగా నవ్వులుతాడు, సమాధానము అంటాడు. చూడండి, సమాధానము అని చెప్తాడు. కానీ యెహోవా వాళ్ళు గ్రహించడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా జీవితము కొనసాగిస్తున్నారు. వాళ్ళు దేవుని ప్రజలు పొరపాటు ప్రవక్తలు గూర్చిన యెహోవా అదేం చేస్తున్నారు, మాట ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. తన నోట ఆహారం పెట్టని ఎడల, ఒకవేళ అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని చోట్ల ఉన్నది, వాళ్ళు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారై ఉన్నారు. యుద్ధము చేస్తారు. ఆమేన్. సమాధానం చెబుతారు మంచిగా. ఏమిస్తారు, ఆహారం బ్రహ్మాండంగా పెడితే తింటారు. కానీ ఒకవేళ పెట్టలేదనుకో, యుద్ధం ప్రకటిస్తారు. వెంటనే యుద్ధము. అక్కడ సమాధానం లేదు అని. మేము సేవకులము, మాకు బ్రహ్మాండంగా అన్ని తీసుకొచ్చి పెట్టాలి, పెట్టలేదు, ఏమని ఏం చేస్తున్నావు నీవు అని భయపడతారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒకటి, ఆహారము కావలసినంత వాళ్ళకి పెట్టాలి, లేకపోతే తినేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతారు. ఆ తర్వాత నీతోటి సంధి చేసుకుని తర్వాత ఏం చేస్తారు, నువ్వు అయ్యా నువ్వు ప్రార్థన చేసి మాకు లేనిపోని వస్తాయి, నిన్ను ఇక్కడ వచ్చి పంపించేస్తాం, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపిస్తాం, అక్కడ నుంచి పంపిస్తాము. ఆమేన్. కాబట్టి ఈతో మనకి సోప శుభ్రంగా ఇక్కడి నుంచి పంపించేద్దాం అని శుభ్రంగా పంపించేసేటువంటి ప్రయత్నము చేసేటువంటి వారుగా ఉన్నారు. ఆమేన్. తర్వాత మోషే ధర్మశాస్త్రము కీడంతా ఉంది, కానీ నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు వాళ్ళ బుద్ధి కలగలేదు. ఆమేన్.
కాబట్టి ఆమేన్. సమాధానము వాళ్ళు కలిగినటువంటి వారుగా లేరు. అయితే అయితే మరి మనము కడవరి దినము అప్పటి వరకు ఇలాంటి ప్రజలు ఉంటూనే వస్తున్నారు. ఆమేన్. ఒకటి సంధి చేసుకునేవారు, తర్వాత మోషే ధర్మశాస్త్రము రాసిన కూడా చీడంతా ఆచరించని వారు, తర్వాత ఆహారం అనేది బాగా తిని వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేటువంటి వారు, ఇలాంటి ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు ఈ కడవరి మందిరము యొక్క మహిమ మహిమ మునుపటి మందిరపు మహిమ కన్నా మించేలాగా చేస్తారు. ఆమేన్. మహిమ అలాంటిది మహిమ యొక్క మహిమ మందిరము యొక్క మహిమ మించునని సైన్యములకు అధిపతి యెహోవా చెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక చిన్నది రోమీలకు 5:11 టైం లేదు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. ఎప్పుడమ్మా? ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఈ కడవరి మందిరము, ఈ కడవరి మందిరం యొక్క ఆ మందిరము మొత్తము ఈ స్థలమునందు నేను సమాధానము అమ్మా చూడండి, ఈ స్థలమునందు నేను సమాధానము అనుగ్రహించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు అన్నాడు కదా, ఇప్పుడేమన్నాడు? ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. రోమీలకు రాసిన పత్రములో అన్నాడు సమాధానము పొంది ఉన్నాము. ఆమేన్. హగ్గయిలో ఏమన్నాడు? సమాధానము అనుగ్రహించుచున్నాను. నేను సమాధానము అనుగ్రహించుచున్నాను. కాబట్టి మనము సమాధాన స్థితిని మనము పొందుదాము. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలు జనంలో చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రజలలో కూడా చాలా మంది అలాంటి వాళ్ళు కలిగి ఉన్నారు. మనకు అవసరం లేదు, వాళ్ళు ఎలాంటి వారైనా మనకి అవసరము లేదు. మనకెవరు కావాలి? యేసుక్రీస్తు ప్రభువు, ఆయన మాత్రమే. ఆమేన్. ఎందుకంటే ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఉంటే ఇక ప్రార్థన ఏమి చాలా మన గురించి కళ దర్శనం ఇంకా ఇవన్నీ చెప్తాడు. అతను కూడా బ్రహ్మాండంగా పక్క నుండి చెప్తాడు. నిజమే అనుకుంటాంగా, తప్పదు కదా. కాబట్టి అలాంటి వ్యక్తి పాస్టర్ గారు లేకపోతే ఇంకొక వ్యక్తి ఏం చెప్తాడు? ఆహారం కావాల్సిన పెట్టారు, మీరు అడిగారు, బ్రహ్మాండంగా కళ దర్శనము చెప్తాడు. ప్రభువా నాయనా నువ్వు నాకు ఇదే చెప్పావా అని అనుకుంటాము. దేవుడు నీతోటి మాట్లాడితే సమస్యే లేదు. కానీ మనం ఒకరిని అడుగుతాం కదా,
మా సహోదరుని అడుగుతాం కదా, అతను ఏదో ఒకటి చెప్తాడు కదా, అతనికి సంపూర్తిగా డబ్బులు ఇవ్వాలి, లేకపోతే అన్నం పెట్టాలి. అవునా కదా? ఆ, అవును. మరి దేవుడితో మాట్లాడా? కల వచ్చింది మీకు. ఆ కల నిజమే, అది జరిగేదే. కానీ ఇతను చెప్పినటువంటిది కరెక్టో కాదో మీకు తెలియదు. కాబట్టి ఈ ఎన్ని తిప్పలు పడతారు ఎందుకు? అసలు నా ప్రభువుని డైరెక్ట్ గా నీవు చూడు. నేను అందుకు మిమ్మల్ని బ్రతినాడుతున్నాను. కళ లేదా, దర్శనము లేదా బైబిల్ ఉంది. బైబిల్ ప్రకారము ఉన్నాయి. కానీ మనం మోసపోయే ప్రమాదము ఉండవచ్చును ఒకవేళ, లేకపోతే లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకని కొంతమంది అంటున్నారు, బ్రదరు కళలు చెప్పటం లేదు. ఇంతకుముందు చెప్పేవాడిని నేను. ప్రతిరోజు చాలా మంది నాకు ఫోన్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. కళ, నా ప్రభు నాకు కళ తెలియజేస్తే నేను కళను చెప్పేవాడిని. ఇక తర్వాత నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి నాకు లేదు. ఇక ఆ పరిస్థితిలో జ్ఞాపక శక్తి లేదు, నేను మాట్లాడలేను. అందుకని ఇక ఉపయోగం లేదు. నేను డైరెక్ట్గా, ప్రభువా నీవే నాకు కనబడయ్యా, నీవే నాతో మాట్లాడు ప్రభువా అని నేను ఆయననే అడుక్కుంటున్నాను. నేను ఇక మాట్లాడటం లేదు, చెప్పలేక పరిస్థితి నాకు అలా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపణ 7 సరే పర్వాలేదు. ప్రేరేపణ కలిగినటువంటి వారు వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు కావాలి. చెప్తే సరి, లేకపోతే క్లోజ్ చేసుకుంటాం. ఆమేన్, అంతే. ప్రార్థన చేయాలి డైరెక్ట్గా, ఏం అవసరంలా. మీకు డౌట్ వచ్చింది, 2 ముక్కలు చెప్పండి అంతే. 2-3 ముక్కలు చెప్పి ఆమేన్, నన్ను ఆశీర్వదించు, ఆమేన్, దేవుడు నిన్ను దీవించునుగాక అని నా సహారము కూడా నీకు కలిగి ఉంటుంది. ఆమేన్. నీకు ఇప్పుడు చెప్పకపోయినట్టయితే సహోదరి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చేయమంటారు. స్తోత్రం ప్రభు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ప్రభు, నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభు. తండ్రి, ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకు ప్రభు తెలియపరిచి ఉన్నావు ప్రభు. కడువరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము కన్నా ప్రభువా తండ్రి గొప్పగా ఉండునని ప్రభువా చెప్పి ఉన్నావు నా ప్రభు. నీ సమాధానం నిలుపను అనుగ్రహించుచున్నానని అప్పుడు సెలవిచ్చుచున్నావయ్యా. ఇప్పుడు మాత్రము ప్రభువా తండ్రి మాకు ఇప్పుడు సమాధాన స్థితి పొందుచున్నామని ప్రభువా తండ్రి మాకు గ్రహింపు అనుగ్రహించావు ప్రభు. అప్పుడు కాలంలో ప్రభువా తండ్రి సంధి చేసి ప్రభు తండ్రి సమాధానముగా ఉన్నవారు ప్రభు మోసపుచ్చి ప్రభు బలాత్కారము చేయవారిగా ప్రభు తండ్రి ఇప్పటికీ ఉన్నారయ్యా ప్రభు. మోషే ధర్మశాస్త్రము ప్రభువా తండ్రి పాటించక ప్రభు తండ్రి నీ సత్యమును అనుసరించక ప్రభు బుద్ధి తెచ్చుకున్నట్లు ప్రభు నీతో సమాధాన పరచక ప్రభువా తండ్రి ఉన్నవారు ఉన్నారయ్యా ప్రభువా. స్తోత్రం ప్రభువా తండ్రి ఆహారము తీసుకొని సమాధానం ప్రకటించి ప్రభువా తండ్రి ఆహారం పెట్టని ఎడల ప్రభువా తండ్రి వారి పట్ల యుద్ధము ప్రకటించు వారు ఉన్నారు ప్రభువా తండ్రి. నీ సమాధానం ప్రభు తండ్రి మా పట్ల ఉన్నదని ప్రభు తండ్రి మేము గ్రహించి ఉన్నాము ప్రభు. సమాధానకర్త ప్రభు అని కృప మా పట్ల ఉన్నదని ప్రభు తండ్రి గ్రహించి ఉన్నామయ్యా ప్రభు తండ్రి.
తండ్రి, ఈ రోజు చెప్పిన వాక్యం నుంచి ప్రభు మేము గ్రహించిన ప్రతి ఒక్కటి ప్రభు మా హృదయంలో నిలిచినట్లు ప్రభు మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. ప్రభు తండ్రి, వాక్యము చెప్పిన దైవదాసుని ప్రభు తండ్రి ఆరోగ్యం ఇవ్వండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని కూడా ప్రభు తండ్రి ఆశీర్వదించండి. ప్రభు మరొక దైవదాసులు ప్రభు తండ్రి నీ నామంలో ప్రభు నీ వాక్యము నువ్వు వారి ద్వారా చెప్పుచుండగా వారిని ఆశీర్వదించండి. ప్రభు నీ ఆత్మతో నింపండి వారిని ప్రభు, వారి కుటుంబాన్ని కూడా ప్రభు భద్రపరిచి ఆశీర్వదించమని ప్రభువా ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేయుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. టైం 10 సహోదరు మరి చెప్పాము, చిన్న ప్రార్థన చేసావా? అవసరం లేదు, చేయమంటే చేస్తాను. చిన్నది కుల్పుతాము. మహోన్నతుడైన దేవా నీ పాదాలు కొందనాలు ప్రభు. ప్రపంచమంతా కూడా నీ వాక్యానికి వ్యతిరేకంగా నీ బిడ్డలందరూ కూడా చెడును సమాధానం అని చెప్పి చెడును నడిచినప్పటికీ మీరు కృపగల దేవుడై సమాధాన స్థితి మాకు అనుగ్రహించడం మీ చిత్తమై మీ కనికరం చొప్పున మాకు సమాధాన స్థితిని అనుగ్రహించావు తండ్రి. అందుకే కడవరి మందిరం యొక్క మహిమ కన్నా మునుపటి మందిరం యొక్క మహిమను మించునని మీరు సెలవిచ్చారు. అలాగే తండ్రి, సమాధానం లేని ప్రపంచంలో, యుద్ధాలు జరుగుతున్న ఈ ప్రపంచంలో ఈ స్థలం ముందు మీకు సమాధానమును అనుగ్రహించుచున్నాను అనే గొప్ప ఆదరణ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించారు నైనా. మీకు స్తోత్రాలు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని యందు మేము అతిశయపడుచున్నాము. అలాగే ఇప్పుడు సమాధాన స్థితిని మేము పొంది ఉన్నామని మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అయ్యా మీ కనికరము, మీ కృప, మీ ప్రేమ ఈ మాటల్లో మాకు అర్థమైంది. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ వాక్యం అనుగ్రహించిన కుమారుని నీ ఆత్మతో నింపి అభిషేకించి మీరు వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రములు. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి రాబోయే పాప. మరొక కుమారుడు కూడా నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా మీ ఆత్మతో నింపండి, మీ సులుచాట్ను మరుగుపరచండి, మీరు మాతో మాట్లాడండి. విన్న ప్రతి మాటలను మేము పదిలపరుచుకుంటూ హృదయంలో వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండేటకు ఆయన మహిమ కృపను అయ్యా తండ్రి నేను ధ్యానం చేసుకుంటూ మా అందరికీ కూడా మీ ఆత్మతో నింపి నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును.